రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఎల్జీ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం మురళీధర్ అనే వ్యక్తి హాస్పిటల్లో చేరాడు. ఆపరేషన్ కోసం 35 లక్షలకు ప్యాకేజీ మాట్లాడుకున్నారు. పేషెంట్ కుటుంబం నుంచి హాస్పిటల్ సిబ్బంది 85 లక్షలు బిల్ వసూలు చేసింది. ఇల్లు అమ్ముకొని మరీ బాధితులు ఆసుపత్రి బిల్లు కట్టారు. 85 లక్షలు ఖర్చు పెట్టిన డాక్టర్లు పేషెంట్ ను కాపాడలేకపోయారు. పేషెంట్ 2 రోజుల క్రితమే మరణించినట్టుగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నడుస్తుంది అది ఇప్పుడు నడుస్తుంది అది పిల్లలు ఏమవుతారో ఇంకా అది వాళ్ళకే తెలియదు. నిజంగా టు బి ఫ్రాంక్ నేను ఇది వాళ్ళ ఇంటెన్షన్. రైట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం మురళీధర్ అనే వ్యక్తి ఏజీ హాస్పిటల్లో అయితే చేరాడు. మరణించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు. పవన్, ఏఐజీ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసము ఒక వ్యక్తి ఒక హాస్పిటల్లో చేరాడు. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామని చెప్పి కూడా డాక్టర్స్ ముందుగా ఒక ప్లాన్ ప్రకారమే డబ్బులు కూడా తీసుకున్నారు. అయితే పూర్తిగా దీనికి సంబంధించి ఇల్లు అమ్మి 85 లక్షల రూపాయలు సంబంధించి ఒక బిల్లు కట్టినా కూడా మనిషి మాత్రము ఇప్పటికీ ఎలా ఉన్నాడని సంబంధించి చూపించలేదు. అయితే దీంతో ఒక్కసారిగా హాస్పిటల్లో బాధిత బంధువులు మాత్రము ఆందోళన కూడా చేపట్టారు. మరోవైపు చూస్తే మాత్రము 2 రోజుల క్రితమే చనిపోయినట్లుగా దీనికి సంబంధించి ఇటు అంటే పోలీసు వీరు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల నుంచి కూడా తమ పేషెంట్ కి మాత్రం చూపించలేదు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి బంధువులు చెప్తున్నారు. 35 లక్షల రూపాయలు ప్యాకేజీ మాట్లాడుకొని దాదాపు 85 లక్షల రూపాయలు కూడా కట్టించుకున్నారు. కానీ మాత్రము మనిషిని డాక్టర్స్ మాత్రం కాపాడలేకపోయారనేది మాత్రం ప్రధానంగా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే 2 రోజుల నుంచి కూడా పేషెంట్ ని చూపించమన్నా కూడా చూపించలేదని చెప్పి కూడా దీనికి సంబంధించి ఒక్కసారిగా ఆందోళన చేయడంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని హాస్పిటల్ ముందు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మాత్రం దీనిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. మొత్తానికి చూస్తే దీనిపైన డాక్టర్స్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకో ఇలా అబద్ధాలాడి 85 లక్షల రూపాయలు వసూలు చేశారనే దానిపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బు తమకు ఇవ్వాలి, అంతేకాకుండా తమ పేషెంట్ ఎలా వచ్చాడో అలానే ఇవ్వాలి అనేది మాత్రం ప్రధానంగా బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఇది వాళ్ళ ఇంటెన్షన్. నేను లివర్ ఇచ్చిన సార్ 15 రోజుల నుంచి వెంకటేశ్వర నుంచి మనిషి మంచిగా అంటే భూమి అమ్ముకున్నా, ఇల్లు అమ్ముకున్నా. ఇప్పుడు లాస్ట్ చూస్తే నా పరిస్థితి, నాకు న్యాయం అయ్యేవాకి, నా పిల్లలు న్యాయం చేసేవాకి నేను ఇక్కడికి జరగను. నాకేం చెప్తారా చెప్పండి. నేను లివర్ ఇచ్చిన సార్ 15 రోజులు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. శక్తి సదన్ నిర్వాహకురాలు మూలే సరస్వతమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో కలెక్టర్లు, జడ్జీలు కూడా బాధ్యులవుతారని వ్యాఖ్యానించారు. భారతరత్న మహిళా మండలి నిర్వహిస్తున్న 2 శక్తి సదన్లలో అవినీతి, అక్రమాలు జరిగాయని రాష్ట్ర మహిళా కమిషన్ నివేదిక ఇచ్చింది. సదన్లకు రిలీజ్ చేసిన ఫండ్ రికవరీ చేయించాలని ప్రభుత్వాన్ని కోరిన మహిళా కమిషన్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసింది మూలే సరస్వతమ్మ. మహిళా కమిషన్ ఏం చేసుకున్నా ఇబ్బంది లేదని ధీమా వ్యక్తం చేశారు.
స్వామి నమస్కారం స్వామి. నమస్కారం. స్వామి నేను మొన్న వచ్చినాం చూడు స్వామి అడిగి మీ హాస్టల్ కు. చెప్పండి. రాజ్ న్యూస్ స్వామి. చెప్పండి స్వామి. అదే మీది కొద్దిగా మా రాయపాటి శైలజ మేడం వివరణ ఇచ్చింది కొద్దిగా మీ వివరణ కోసం స్వామి. అదే మా వివరణ వద్దు, ఏమొద్దుగా ఐదు కాడికి డబ్బు అయిపోయింది, అవసరం లేదు సార్, ఇచ్చేసేయండి. వివరణ వద్దు, ఏమొద్దు స్వామి, నేను బయటకు వచ్చేసిన లేను రాత్రి. అవునా స్వామి? ఇచ్చినా స్వామి మొన్న మీకు, మళ్ళీ ఏంటి వివరంగా? టీవీకి కావాలి కదా స్వామి. టీవీకి ఇచ్చినారు కదా మీరు, టీవీకి ఇచ్చినారు కదా. టీవీకి ఇచ్చినాం స్వామి. మళ్ళా మీ వివరణ మేడం వివరణ ఇచ్చింది కదా. సరే స్వామి, సరే మీకు ఇచ్చినాను నేను, అదే వేసుకున్నాను, ఏముంది. అంటే మీకు ఇంటర్వ్యూ మాదిరి కావాలా మేడం? అట్లా లేదు స్వామి, మా కలెక్టర్ గారు వాళ్ళు వద్దమ్మా అంటే మీరు రాత్రి నేను కన్నా ఆపరేషన్ చేసుకున్నాను చెప్పలే మీకు. మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలని వచ్చిన. అవులే స్వామి. అదే ఉన్న కాడికి మీకు చెప్పినా కదా స్వామి, ఇంకా ఏం స్వామి చెప్పు, మీకే సహకరించింది, ఎవరిని రాణించుకోలే. అవులే స్వామి. అదే మీ ఇంటర్వ్యూ కోసం చిన్న ఇంటర్వ్యూ కావాల్సింటే మేడం స్వామి. ఇచ్చినా కదా స్వామి, అందుకే టీవీకి ఇవ్వాలి సార్. మామూలుగా ఇచ్చినారు చెప్పినారు, మామూలుగా టీవీకి చెప్పాలి కదా స్వామి. అందుకు ఏ దానికైనా స్వామి, నేను ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంక ఇబ్బంది వద్దు స్వామి, మీరు అర్థం చేసుకోండి. స్వామిలో ఉన్నారు, అర్థం చేసుకోండి స్వామి. ఇంకన్నా ఆపరేషన్ చేసుకుని చెప్పినామన్నా, లైజర్ ట్రీట్మెంట్ చేసుకున్నాను. అవులే స్వామి. నేను చెకప్ కడే వచ్చినా మళ్ళీ నేను. ఒకవేళ మళ్ళా రేపు కానీ మొన్నాడు కానీ ఏమన్నా ఉంటే వస్తాం స్వామి. రేపు మళ్ళా స్వామి, ఇంకా మా డైరెక్టర్ మా కలెక్టర్ ఇద్దరు, నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు ఇచ్చావు మా, నువ్వు ఏం పని నీకు గమనుండు అని వేస్తున్నారు మళ్ళీ. అంటే మీరు ఇలే కదా స్వామి ప్రెస్ మీట్? ఇచ్చినా ఇలేదు కాదు, వచ్చింది కదా ప్రెస్ మీడియాలో. అవులే స్వామి. మీడియాకి ఎందుకు పోయినామమ్మా అని అరుస్తున్నాడు. ఏమన్నా స్వామి, ఏమి ఎవరైనా ఇచ్చిందో ఆమె ఇచ్చేసుకోండి, ఆమె పని ఆమె చేసేసుకొని, ఇంకా నేను సైలెంట్ కూర్చుంటే ఈ వయసులో ఏం చేస్తాము, ఏం చేయలేము, ఏమైనా చేసుకుని. అదే ఆమె రీఫండ్ మొత్తం కలెక్ట్ చేయాలా అక్కడ నుంచి, ఆమె దగ్గర నుంచి. ఆమె అంతా చేస్తుంది. జడ్జిలు కలెక్టర్లు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి చూసినారు, చేసినారు, వాళ్ళందరూ బాధ్యులు అవుతారు, నేనే కాదు. అట్లనా స్వామి? అంతే కదా. అవులే స్వామి. సరేలే స్వామి. అయితే ఉంటే కళ్ళు మూసుకొని వాకిలు వేసుకొని ఏదైనా దూరంగా లోపల లేని, నేను మెయిన్ బజార్లో ఉండా. అవులే స్వామి. అటు పోతే వస్తాంటారు మరి. వాళ్ళంతా బాధ్యులు అవుతారు స్వామి. అంతే కదా. చూసి చేసి సంతకాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, నడుపుతాంది. ఈ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ ఉంది, ఇది నేను చేస్తాను, ఈ పిల్లలకి ఇది చెప్పింది, ఈ ట్రైనింగ్ ఇచ్చింది, వీళ్ళకి ఇది ఉద్యోగం ఇప్పించింది, ఇవన్నీ చూసిన వాళ్ళు లేదని ఎట్లా రాస్తారు ఈ రోజు మళ్ళా? మరి నాతో పని చేసుకున్నారు కదా అంతా. 425 మందికి నర్స్ ట్రైనింగ్ ఇప్పించిన. వాళ్ళందరూ జాబ్ వేయించిన. మరి అవన్నీ ఓపెన్ అవుతాయి కదా, ఊరికనే కాదు కదా, ఆశమాస కాదు కదా. మీరు బాధ్యులైనా అంటే అందరు బాధ్యులు అవుతారంటారులే. అంతే కదా స్వామి. అవులే స్వామి. ఇప్పుడు నేను పని చేయకపోతే వాళ్ళు చూసి లేకుండా వచ్చి సంతకాలు పెట్టిపోతారా ఆఫీసర్స్? అదే కదా మరి. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శ్రీ. కడప నగరంలో వెలుగు చూసినటువంటి శక్తి సదన్ అవినీతి అక్రమాల్లో అనేకమైనటువంటి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. భారతరత్న మహిళా మండలి ఆధ్వర్యంలో కడప బస్టాండ్ కు అత్యంత సమీపంలో వివేకానంద నగర్ లో 2 శక్తి సదన్లను మూలె సరస్వతమ్మ అనేటువంటి మహిళా మండలి నేత వీటిని నిర్వహిస్తున్నారు. ఈ సదన్లు ఒంటరి మహిళలు, తర్వాత దిక్కుముక్కులేని అనాథ మహిళల కోసం నిధులతో ఈ సదన్లు నిర్వహించబడుతున్నాయి. అయితే కడపలో నిర్వహిస్తున్నటువంటి సదన్లలో జరిగే డ్రామాగానే ఫిర్యాదులు అందుకున్నటువంటి రాష్ట్ర మహిళా కమిషన్ అయినటువంటి చైర్పర్సన్ రాయపాటి శైలజ సర్ప్రైజ్ విజిట్ ను నిర్వహించారు. జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు గాని, సంబంధిత అధికారులకు గాని ఏమాత్రం తెలియకుండా నేరుగా చైర్పర్సనే అక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఆమె అనేకమైనటువంటి దిగ్భ్రాంతికి లోనటువంటి అంశాలను అక్కడ గమనించారు. వీటన్నింటిపైన సమగ్రమైనటువంటి విచారణను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందించారు. అయితే
ఈ నివేదికపై సంబంధిత మహిళా మండలి నిర్వాహకురాలైనటువంటి మూలె సరస్వతమ్మను రాజ్న్యూస్ వివరణ కోరే నిమిత్తం సంప్రదించగా ఆమె అనేక రకమైనటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాదు ఈ వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి వివాదానికి కూడా గురి చేసేటువంటి అవకాశం కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. తాను అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు తేలితే గతంలో కడపలో పనిచేసినటువంటి అనేకమైనటువంటి కలెక్టర్లు గాని తర్వాత జడ్జిలు కూడా బాధ్యులేనంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం విస్తుగొలిపేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను అక్రమాలకు పాల్పడుతుంటే జిల్లాలో ఉంటున్నటువంటి అధికారులంతా కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారా అంటూ ఆమె ఎదురు ప్రశ్నించడం జరిగింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఏం చేసుకున్నా తనకు ఎలాంటి ఇబ్బందులు లేవంటూ కూడా ధీమాగా చెప్పారు. అంతేకాకుండా జిల్లా అధికారులకు తన మహిళా మండలి పరంగా అన్ని రకాలుగా సహకరించానంటూ కూడా మరో బాంబు కూడా మూలె సరస్వతమ్మ పెంచారు. ఇక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ అయినటువంటి రాయపాటి శైలజ ఇదివరకే సర్ప్రైజ్ విజిట్ కు చేసినటువంటి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిఎస్ కు తర్వాత రాష్ట్ర డీజీపీకి తర్వాత కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథన్ కు తర్వాత రాష్ట్ర మహిళా కమిషన్ బోర్డుకు కూడా ఆమె నివేదికలు సమర్పించడం జరిగింది. అయితే ఈ నివేదికలో ఉంటున్నటువంటి అనేకమైన అంశాలు చాలా కీలకంగా అంటే విచారణలో చాలా కీలకంగా మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కడపలో నిర్వహిస్తున్నటువంటి 2 సదన్లు కూడా ఒకే అడ్రస్ తో కూడినటువంటి ఒకే ఇంట్లో 2 శక్తి సదన్లు నిర్వహిస్తున్నట్టుగా రాయపాటి శైలజ తేల్చారు. విషయం తెలుసుకొని కూడా ఆమె ఒకంత ఆశ్చర్యానికి కూడా లోనయ్యారు. ఈ విషయం ఇక్కడ కడప నగరంలో ఈ భారతరత్న మహిళా మండలి పేరుతో నిర్వహిస్తున్న 2 శక్తి సదనంలో జరిగేదంతా అవినీతి అన్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్ పూర్తిగా ధృవీకరించారు. ఈ మేరకు ఆమె భారతరత్న మహిళా మండలి నిర్వాహకురాలు అంటే ఆమె విజిట్ చేసినటువంటి సమయంలోనే మూలె సరస్వతమ్మ ఎక్కడున్నారో అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఈమె ఈ మూలె సరస్వతమ్మపై చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ తో పాటు తర్వాత పోలీసు శాఖ ఉన్నతాధికారి డీజీపీ తర్వాత రాష్ట్ర శిశు మహిళా సంక్షేమ ఉన్నతాధికారులకు కూడా పంపించారు. అయితే ఇంతవరకు 2006 నుంచి కడపలో నిర్వహిస్తున్నటువంటి 2 శక్తి సదన్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఫండ్స్ వస్తున్నాయి. కేంద్రం నుంచి 60% తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40% నిధులు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ నుంచి ఈ 2 సదన్లకు రిలీజ్ అవుతున్నాయి. నెలకు 5 లక్షల చొప్పున రిలీజ్ అయినట్లుగా ఆమె సదరు మహిళా కమిషన్ ఇప్పటికే తేల్చి చెప్పడం జరిగింది. 2006 నుంచి జరుగుతున్నటువంటి ఈ తతంగానికి సంబంధించి పూర్తి అంటే రిలీజ్ అయినటువంటి ఫండ్స్ అన్నింటినీ కూడా తిరిగి రికవరీ చేయాలంటూ కూడా రాయపాటి శైలజ రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికలో పూర్తిగా రూపొందించడం జరిగింది. శ్రీ రైట్, థ్యాంక్ యూ హుసేన్. రైట్, కల్తీ మద్యం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. జనార్దన్ రావు ఫోన్ గురించి ఆరా తీశారు పోలీసులు. ఆఫ్రికా నుంచి వస్తుండగా ఫోన్ పోయిందంటూ జనార్దన్ రావు చెప్పినట్టుగా తెలుస్తోంది. జనార్దన్ పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్ని మధ్యానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఏమని జనార్దన్ రావు కోసం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎక్సైజ్ అధికారులు పాల్పడ్డారా, కల్తీ చేశారా? రైట్, కల్తీ మద్యం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. జనార్దన్ రావు ఫోన్ గురించి ఆరా తీశారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్పించినటువంటి నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఈ పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ లో ఏవన్గా ఉన్నటువంటి కీలక నిందితుడు అయినటువంటి టీడీపీ నాయకుడు అయినటువంటి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన A1 అద్దెపల్లి జనార్దన్ రావు పోలీసులు
అలాగే ఎందుకంటే కూడా మొన్న అదుపులోకి తీసుకొని గన్నవరం ఎయిర్పోర్ట్ లో నిన్నంతా కూడా విచారించడం, ఆపై అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే అరెస్ట్ వరకు అంతా విచారణ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా పోలీసులు జనార్దన్ నుంచి ఫోన్ రికవరీ చేయడంలో మాత్రం మరి నిర్లక్ష్యం వహించారని కూడా అధికారులు నిర్లక్ష్యం కనబడుతుంది కూడా మనకి. ఇలాంటి సంచలనాత్మక నిందితులు అందులో సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ లేదనుకుంటే దీనికి సంబంధించినటువంటి అతనికి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుగానే వాళ్ళు పోలీసు పెట్టి అన్నిటికైనా ముందుగానే పరిశీలన అనేది తీయాలి. ముందుగానే మొబైల్ అయితే మాత్రం ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటది. ప్రతి కేసులో కూడా పోలీసులు కావచ్చు, అట్లాగే కావచ్చు, ఎవరైనా కానీ మొబైల్ అనేది అతని నుంచి రికవరీ చేయాల్సిన బాధ్యత అయితే రెస్పాన్సిబిలిటీ అధికారులపై ఉంది. కానీ జనార్దన్ రావు విషయంలో మాత్రం పోలీసులు కానీ అట్లాగే ఎక్సైజ్ అధికారులు ఆ స్థాయిలో ఆ విధంగా చూడకపోవడం, అట్లాగే అతని నుంచి మొబైల్ రికవరీ చేయకపోవడం అనేది ఒక ట్విస్ట్ గానే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకనుకుంటే అతను ఫారెన్ నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియా వచ్చేటప్పుడు ముంబైలో అతను ల్యాండ్ అయినట్టు తెలుస్తా ఉంది పోలీసుల విచారణలో భాగంగానే. అయితే ముంబైలో ల్యాండ్ అయిన అతని నుంచి అతను నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు రావడం జరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో అతన్ని అదుపు తీసుకున్నటువంటి ఎక్సైజ్ అధికారులు అలాగే పోలీసులు కూడా మొబైల్ ని అతని నుంచి తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. నిన్న విచారణలో భాగంగా మొబైల్ అంటే ఇతను మొబైల్ నుంచి కాల్ డేటా, ఈ ఘటనకు సంబంధించి ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎవరెవరితో లావాదేవీలు జరిపారు, ఎవరెవరితో మాట్లాడే కోణంలో అడిగే ప్రయత్నం చేయడం, మొబైల్ తన దగ్గర లేదని ముంబైలో పోయిందని కూడా అతను జనార్దన్ అధికారులకు చెప్పడం జరిగింది. మొబైల్ పోవడం ఏంటని కూడా పోలీసులు ఒకసారి ఆశ్చర్యానికి గురవడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసే అవకాశం సమయం మించిపోతుంది కనుక అతను ముందుగానే అరెస్ట్ చేయడం జరిగింది. మొబైల్ అయితే అతను రికవరీ చేయలేకపోయారని చెప్పచ్చు. అయితే పోలీసులు అధికారులు అయితే మాత్రం అవసరం ప్రత్యామ్నాయం కూడా అతని పేరు మీద సిమ్ గానికి వస్తే ఖచ్చితంగా అతని కాల్ డేటా కూడా కూడా కల్పిస్తా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే అతన్ని ఈ మొబైల్ లేదనుకుంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నుంచి మళ్ళీ అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకునే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. ఎందుకనుకుంటే ఈ మొబైల్ అనేది రికవరీ చేయలేకపోయారు కాబట్టి మొబైల్ కోసమైనా ట్రాన్సాక్షన్స్ కోసమైనా ఖచ్చితంగా అవసరమైతే ఉంది. ప్రస్తుతానికి అయితే మొబైల్ ని ఎలా రికవరీ చేయాలనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నకిలీ మద్యానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఏమని జనార్దన్ రావు పుస్తకం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎక్సైజ్ అధికారులు పాల్పడ్డారా? ఫేక్ కరెన్సీ తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును కామారెడ్డి జిల్లా పోలీసులు రట్టు చేశారు. బీహార్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు తెలంగాణకు చెందిన 12 మంది సభ్యుల్లో 8 మందిని అరెస్ట్ చేశారు. కామారెడ్డిలోని ఓ వైన్స్ లో రామేశ్వర్పల్లికి చెందిన సిద్ధాగౌడ్ 2 ఫేక్ 500 నోట్లు ఇచ్చి మద్యం కొన్నాడు. ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఫేస్బుక్ ద్వారా వెస్ట్ బెంగాల్ కు చెందిన సౌరవ్ డేను సంప్రదించి నకిలీ నోట్లను తెప్పించుకున్నట్లు చెప్పాడు. ఫేక్ కరెన్సీ కేసులో 8 బృందాలు ఏర్పాటై దర్యాప్తు ముమ్మరం చేశాయి. వెస్ట్ బెంగాల్, బీహార్, యూపీ, మహారాష్ట్రకు వెళ్లి 8 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న 4గురిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. ముఠా నుంచి 3,08,000 ఫేక్ కరెన్సీ, 15,000 ఒరిజినల్ కరెన్సీ, కారు, 9 ఫోన్లు, బాండ్ పేపర్లు, కరెన్సీ ప్రింటింగ్ కు ఉపయోగించిన ప్రింట్ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డిలో వైన్ షాప్ లో 2 దొంగలను యూజ్ చేసి
వైన్ బార్ కొట్టుకోవడం జరిగింది. ఆ వైన్ షాప్ లో పనిచేసే అఖిల్ అనే వ్యక్తి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇమీడియట్ గా నేను దాన్ని వెరిఫై చేస్తాను. ఫేక్ నోట్స్ మనకు కామరెంట్ లో ఎవరైతే దాన్ని వినియోగించి వైన్ ని లిక్కర్ ని పర్చేజ్ చేశారో ఆ పర్సన్ కూడా పట్టుకోవడం జరిగింది. అండ్ అతని దగ్గర నుంచి ఫేక్ కరెన్సీ అనేది, ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ అనేది పోస్టల్ అండ్ కొరియర్ ద్వారా వివిధ రాష్ట్రాలకి కస్టమర్స్ కి వెళ్తున్నట్టుగా మాకు తెలిసింది. మనం పంపించింది వెస్ట్ బెంగాల్ లో కోల్కతా. ఆ కోల్కతాలో ఆ పర్సన్ దొరకడం జరిగింది. ఆ పర్సన్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ పర్సన్ కేవలం ఓన్లీ దీన్ని ఫేస్బుక్ లో పబ్లిసిటీ చేసే ఏజెంట్ ఉంటుంది. ఫేస్బుక్ లో మల్టిపుల్ గ్రూప్స్ క్రియేట్ చేసేసి కరెన్సీని సర్క్యులేట్ చేయడం, కరెన్సీ సెకండ్ కరెన్సీ అని అండ్ డాలర్ కరెన్సీ అని చెప్పేసి చిరిగిపోయిన నోట్లు మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తారని చెప్పేసి ఇలా డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్ అందరికీ పెడతారు. ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ కాంటాక్ట్ చేస్తే ఇతను ఆ కస్టమర్స్ కి 1:2 రేషియోలు, అంటే ₹1,00,000 2,00,000 ఫేక్ కరెన్సీ, అంటే ₹1,00,000 ఫోన్ పే చేయించుకొని 2,00,000 ఫేక్ కరెన్సీ ఇతను టీటీడీసీ కొరియర్ ద్వారా లేదా ఇతర కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది. ఈ సౌరభ్ డే కి సోర్స్ కనుక్కుంటే మనకి ఇతనికి 2 చోట్ల నుంచి ఇతనికి వస్తూ ఉంది ఈ ఫేక్ కరెన్సీ. ఒకటి కోల్కతాలోనే పండిత్ అనే వ్యక్తి దగ్గర నుంచి, ఇంకోటి గ్వాలియర్ దగ్గర నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది. కౌంటర్ ఫిట్ కరెన్సీని ప్రింట్ చేస్తున్నాడు అతను దొరకడం జరిగింది. అండ్ ఆ బీహార్ లో అతను ఉన్న చోటు కూడా చాలా మారుమూల ప్రాంతంలో రావత్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అతని ఇంటి వద్ద అపహరించడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా చాలా ఇందులో ఉన్న చాలా మెటీరియల్ 80% ఆఫ్ ద మెటీరియల్ తీసి అతని దగ్గర చేయడం జరిగింది. అతను ఒక గవర్నమెంట్ టీచర్, బీహార్ గవర్నమెంట్ లో గవర్నమెంట్ టీచర్. నగరిలో మాజీ మంత్రి రోజా మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ముక్కలు నరికేసి పూర్తి చేశారు. కొంతమంది శవాలు ఇప్పటి వరకు కూడా దొరకలేదు. ఒక భర్త భార్యని ఏ విధంగా నరికేశారో మనం చూసాం. ఒక కొడుకు తాగేసి తల్లిని ఎలా నరికేశాడో మనం చూస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ గంజాయి, డ్రగ్స్, ఈ కల్తీ మందు వల్ల ఏ విధంగా విచక్షణ కోల్పోయి ఆడవాళ్ళ మీద దాడులు చేస్తూ, ఆడవాళ్ళని రేప్ చేస్తూ, ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అలా కాకుండా ఈ మద్యం తాగిన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు, దానివల్ల ఎంతమంది కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి, ఎంతమంది ఆడపడుచుల మంగళసూత్రాలు తెగిపోతున్నాయి ఒకసారి మనం ఆలోచించాలి. ఈ కల్తీ మద్యం వల్ల ఎన్ని రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎంతమంది కుటుంబాలు వీధిన పడుతున్నారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. నిజంగా చాలా సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఏడాదిలో 21% గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం కేసులు పెరిగాయని సాక్షాత్తు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఇవి మనం చెప్పేది కాదు, ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. తెలుగుదేశం వాళ్ళు కూడా వెరిఫై చేసుకోండి, జనసేన వాళ్ళు వెరిఫై చేసుకోండి. ఏ విధంగా 10% మహిళల మీద రేప్స్ పెరిగాయో ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. అలాగే మహిళల మీద నేరాలు, గృహహింసలు ఏ విధంగా పెరిగాయో ఒకసారి మీరు ప్రభుత్వ లెక్కలే ఒకసారి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈరోజు చంద్రబాబు నాయుడు మేము ఒకటే కోరుతున్నాం, ఈ కల్తీ లిక్కర్ స్కామ్ మీకు, మీ కొడుక్కి తెలియకుండా జరిగే పరిస్థితే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరున్నారు, మీ కూటమి ప్రభుత్వం ఉంది, షాడో ముఖ్యమంత్రిగా మీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ఎలా ముందుకు వెళ్తున్నారు అందరూ గమనిస్తున్నారు. సో ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కల్తీ సారా రాకెట్ స్కామ్ జరుగుతుంటే మీకు తెలియకుండా జరిగింది అన్నట్టుగా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ మీరు మొదలు పెట్టడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు మీరు దొరికిపోతారో అప్పుడప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఎలా మీరు తప్పించుకోవాలని చూస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఈ లిక్కర్ స్కామ్ లో మీకు, మీ కొడుకుకి సంబంధం ఉంది అనేదానికి చాలా సింపుల్ సాక్ష్యాలు నేను చూపిస్తాను. ఫస్ట్, సో జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ రావు గారు. సో ఈయన తంబలపల్లి ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేశారు. జయచంద్ర, అది ఫోటో మిస్ అయింది. ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానం వచ్చింది. రేపటి గాజా శాంతి ఒప్పందానికి ట్రంప్ ఆహ్వానించారు. ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందం జరగనుంది. ఈజిప్టు అధ్యక్షుడి నుంచి కూడా ఆహ్వానం ప్రధాని మోడీకి వచ్చింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు, పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. అయితే ఈ విషయం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈజిప్ట్లో గాజా ఒప్పందంపై ఒక కీలకమైన సమావేశం జరగనుంది. గాజా ఒప్పందం అంటే ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ గాజాకి సంబంధించిన యుద్ధం నడుస్తుంది. సో దానిలో భాగంగా ఇరు దేశాలను శాంతింపజేసేందుకు కూర్చోబెట్టి కొన్ని అంశాలు మాట్లాడి శాంతి ఒప్పందం అంటే ఏ అంశాలు చర్చించాలి, ఏటికి కట్టుబడి ఉండాలి అనే దానిపైన కూడా ఈజిప్ట్లో చాలా కీలకమైనటువంటి సమావేశం జరగనుంది. సో ఆ నేపథ్యంలోనే ఈ యొక్క ఈజిప్ట్లో జరుగుతున్నటువంటి గాజా శాంతి ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని ఈజిప్ట్ అధ్యక్షుడు ఆహ్వానించారు. కాబట్టి ఇప్పుడు స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. ఈజిప్ట్ అధ్యక్షుడు కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. సో అధికారికంగా మనకి రేపు ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక మోడీ వెళ్ళే అవకాశం ఉంది. ఈజిప్టు వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కీలకమైన అంశాలపైన కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య చూసాం మనము రష్యా నుంచి పెద్ద ఎత్తున మనము ముడి చమురు కొనుగోలు చేస్తున్నామని మన పైన టారిఫ్ విధించాడు. సో 50% వరకు కూడా టారిఫ్ విధించిన నేపథ్యంలో సో ఈ అంశాలన్నిటి కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇంకా వేరే అంశాలు కూడా చర్చకు వస్తాయని చెప్పేసి కూడా అంటున్నారు. ప్రపంచ దేశాల్లో చాలా వరకు కీలకమైన అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసాం మనము పాకిస్తాన్ సైన్యాధిపతితో మునీర్తో కీలకమైన సమావేశం అమెరికా అధ్యక్షుడు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత పాకిస్తాన్ ప్రధాని నవాబ్ షెహబాజ్ షరీఫ్ తోటి కీలకమైన సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ అంశాలు వాస్తవంగా ఏ అంశాలపైన చర్చ జరిగింది ఏంటి అనేది మనకి వైట్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే మనం పాకిస్తాన్ పైన ఏదో యుద్ధం చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసినటువంటి యుద్ధం తర్వాత ఇటు పాకిస్తాన్ ప్రధానితోటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏ అంశాలు చర్చించారనేది కూడా బయటికి రాలేదు. కాకపోతే ఇప్పుడు చాలా కీలకమైన సమావేశం అంటే ఈజిప్ట్లో గాజా ఒప్పందానికి సంబంధించి అంటే శాంతి ఒప్పందానికి సంబంధించి ఈజిప్ట్లో జరుగుతుంది. కాబట్టి సో అందుకు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. కాబట్టి సో ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించారు. ఏ అంశాలపైన చర్చిస్తారు అంటే ఒకవైపు గాజా శాంతి ఒప్పందంలో చాలా కీలకంగా మోడీ ఉండే అవకాశం కనిపిస్తుంది. గాజా శాంతి ఒప్పందం తర్వాత ఇంకా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ప్రత్యేకమైనటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటారా? ఈజిప్ట్లోనే ఎంతసేపు భేటీ అవుతారు? ఎన్ని నిమిషాల పాటు కూర్చొని మాట్లాడతారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ అంశాలపైన కూర్చొని మాట్లాడతారనేది కూడా కొంత ఆసక్తి. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఈజిప్టులో ఈ యొక్క గాజా శాంతి ఒప్పందానికి సంబంధించినటువంటి కీలకమైన సమావేశం ఉన్నది. కాబట్టి సో ఈ యొక్క శాంతి ఒప్పందం తర్వాత అంటే కీలకమైన సమావేశం ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ రైట్, థ్యాంక్ యూ సైదులు.